కాల్వల మరమ్మతుల్లో నాణ్యత లోపం కారణంగా కరీంనగర్ జిల్లా మన్నెపల్లి గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు కాల్వ తెగడంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తుతోంది. ప్రతిసారి ఇళ్లలోకి నీరు చేరి విలువైన వస్తువులన్నీ నీటిపాలవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. తెగినప్పుడల్లా ఇసుక బస్తాలు నింపి తాత్కాలికంగా పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన కాంక్రీటు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి D4 కెనాల్కు 5వసారి గండిపడింది. గతంలో 4 సార్లు గండిపడ్డా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వకు అనుబంధంగా ఉన్న ఉపకాల్వ మన్నెంపల్లి మీదుగా వెళ్తోంది. కాల్వ కట్ట పరిమాణం తక్కువ మోతాదులో ఉండటం వల్ల నీరు వెనక్కి వచ్చి దిగువన ఉన్న ఇళ్లను ముంచెత్తుతోంది. తాజాగా మన్నెంపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి నీరు భారీగా చేరింది. నిత్యావసరాలు, ఇతర సామాన్లన్నీ తడిసిపోయాయి. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోయారు. మా గ్రామంలో గత 3 సంవత్సరాల నుంచి కెనాలు ఈ 5వసారి తెగడం జరిగింది. మిషన్ బైర్తో పైప్ చేయబట్టి 3 సార్లు తెగడం జరిగింది. వర్షాలు ఎక్కువై గుట్ట వరద ఓని పరిస్థితులు ఒక్కసారి తెగడం జరిగింది. ఎందుకంటే చెంజర్ల మిగతా గ్రామాలలోకి నీళ్ళు వస్తలేవు అని చెప్పి పీస్పల్లె కాడ పోయి గేటు బంద్ చేయడం వల్ల పొద్దున 5:30కు ఇళ్లలోకి వచ్చి నీళ్లు వచ్చుడుతోటే అందరికి తెలివి రావడం జరిగింది. ఇళ్లలో ఉన్న పప్పులు, నిత్యావసర వస్తువులు, బియ్యము, బట్టలతో సహా ఎన్నో ఇబ్బందులకు గురిపడ్డారు ప్రజలు. మరియు ఎన్నోసార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, పార్టీలకు అతీతంగా అందరి రాజకీయ నాయకుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏం చేయాలనేది కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తూము వరకు రెండు వైపులా మరి కింద కూడా సీసీ వేసినట్టయితే ఈ శాశ్వతమైన సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మా ప్రజలందరూ మేమందరం కూడా వేడుకోవడం జరిగింది. కెనాలు వచ్చి అంతా కొంచెం చెత్త అది ఇది ఏబట్టి నీళ్ళు మరగమ్మి ఊక తెగినప్పుడల్లా ఈ ఊళ్ళో కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఆ ఎస్సీ కాలనీ అయితే అన్ని మొత్తం నీళ్ళే అయినాయి. మొన్న తెగినాడు తెగినప్పుడల్లా ఊరంతా ఇబ్బంది పడతారు. దీనికి శాశ్వత పరిష్కారం ఈ అక్కడి నుంచి ఇక్కడ దాకా సీసీ అట్లా అయితే బాగుంటది. ఇప్పుడు కూడా మొరం పోసిరు కానీ ఇది మళ్ళీ డౌనే ఉన్నది. ఇది మళ్ళా కూడా నీళ్ళైతే మళ్ళీ దిగతట్టే ఉన్నది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. తరచూ కాల్వకు గండి పడుతోందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. D4 ఉపకాల్వ నీరు మన్నెపల్లి వరకు సక్రమంగా వెళ్తున్నా అక్కడి నుంచి పైకి ఎక్కట్లేదు. దిగువన ఉన్న రైతులు తమ పొలాలకు సాగునీటి కోసం ఉపకాల్వకు ప్రధాన కాల్వ నీటిని మళ్లించారు. దీనివల్లే తరచూ కాల్వ గండిపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెవెల్స్ ఎక్కువ వచ్చేసరికి అక్కడ పోయేసరికి అక్కడ తూము ఆగేసరికి ఇక్కడ వచ్చి రివర్స్ వచ్చి ఇక్కడ తెగి ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి మా వాటర్ వచ్చినాయి మా ప్రతి ఇంటికి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఏదన్నా చేయండి. ఎందుకంటే మాది డౌన్లు ఉన్నది. వాస్తవంగా ఏంటంటే ఇది డౌన్లు ఉన్నది కాబట్టి కాంక్రీట్ వేసి సిమెంట్ ఏదన్నా పర్ఫెక్ట్ చేస్తే ఉంటుంది. కానీ లేకుంటే మా పంటలు కూడా చెడిపోతాయి. ఎప్పుడైనా కూడా ప్రతిసారి ఇప్పటికీ ఒక 4 సార్లు కాలువ గండిపడిన ప్రతిసారి మా ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి. ఎక్కడైతే తెగిందో అక్కడనే దానికి పరిష్కారం అనేది తూతు మంత్రంగా చేస్తారు. మెయిన్గా మూల మలుపుల వద్ద కట్ట అనేది తెగిపోవడం జరుగుతుంది. విలేలకు వాటర్ రాకుండా చేయాల్సిన బాధ్యత అధికారులు ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సీసీ చేసిన తర్వాత దీని కాలువ నుండి మళ్ళీ వాటర్ విడవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని శాశ్వతంగా ముంపు బాధ తప్పేలా పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.